నేను సీఎం అయితే మొదటి సంతకం ఫలానా ఫైల్ మీదనే అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు చంద్రబాబు వరకు ఇదే డైలాగ్. కానీ ఈ మొదటి ఫైలు, మొదటి సంతకం కొంప ముంచేస్తున్నాయి. ప్రభుత్వాల మీద మోయలేనంత బరువు పడేస్తున్నాయి. రైతు రుణాలు మాఫీ చేస్తానని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎలక్షన్ల సభలలో హామీ ఇచ్చారు. లక్షలోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన అట్రాక్టివ్ హామీల్లో ఇదొకటి. పవర్ వచ్చాక రుణమాఫీ హామీని నిలబెట్టుకోవడానికే టీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. లక్షలోపు రుణాల్ని మాఫీ చేయడానికే డిసైడ్ అయింది. ఎటొచ్చి ఈ స్కీమ్ ని ఏడాది కాలానికే వర్తించే క్లాజ్ పెట్టింది. అక్కడే వచ్చింది తంట. తమ అప్పులన్నీ కొత్త సర్కార్ మాఫీ చేస్తుందనే నమ్మకంలో ఉన్నారు రైతులు. కానీ కిందటి ఏడాది జూన్ నుంచి తీసుకున్న వాటినే మాఫీ చేస్తామనేసరికి ఆగ్రహంతో రోడ్డెక్కారు. నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మామూలుదేమీ కాదు. మొత్తం లెక్కలు కడితే ఒక్క ఏడాది రుణమాఫీకే 12,000 కోట్లవుతుంది. ఈ సొమ్మంతా రైతులకు బదులుగా ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించాలి. తెలంగాణ రైతులు బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులు మొత్తం 40,994 కోట్లు. ఇదంతా ప్రభుత్వం మాఫ్ చేస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ కిందటేడాది అప్పులే తీరుస్తామనేసరికి దిగాలు పడ్డారు. తెలంగాణ తొలి బడ్జెట్ 70,000 కోట్ల నుంచి 90,000 కోట్ల వరకు ఉండొచ్చు. ఆ బడ్జెట్లో దాదాపు 12,000 కోట్లు బ్యాంకులకే కట్టేస్తే ప్రభుత్వం నడిపించడానికి అరకొర సొమ్మే ఉంటుంది. రుణమాఫీ మొత్తం 12,000 కోట్లు మించితే అసలు ప్రభుత్వం నడిపించలేని పరిస్థితి రావచ్చు. ఈ భయంతోనే రుణమాఫీని ఏడాదికే వర్తించేలా చూశారు కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వానిది ఈ పరిస్థితి అయితే ఆంధ్ర సర్కార్ది మరీ అధ్వాన్న స్థితి. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణాలు మాఫీ చేయాలంటే బ్యాంకులకు ప్రభుత్వం 60,000 కోట్లు కట్టాల్సి ఉంటుంది. మొదటి సంతకం రుణమాఫీ మీదనే అని బాబు చెప్తున్నారు. ఆంధ్ర బడ్జెట్ 90,000 కోట్లు మించి ఉండదు. మరి 60,000 కోట్లు రుణమాఫీకే అయిపోతే ప్రభుత్వం ఎలా నడుపుతారో ఊహకందే విషయమా? 2004 ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే కమిట్ అయి ఖజానా మీద మోయలేని బరువు పడేశారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తానని, సీఎం అయ్యాక ఆ ఫైల్ మీదనే మొదటి సంతకం పెడతానని వైఎస్ ఎలక్షన్ సభల్లో చెప్పారు. దానికి తగ్గట్టుగానే స్టేజ్ మీదనే పబ్లిక్ గా ఫైల్ మీద సంతకం కూడా చేశారు. కానీ ఈ సంతకం ఖజానా మీద బోలెడంత బరువు మోపింది. ఉచిత కరెంటు వల్ల రైతులకు ఉపయోగం కలిగినా రైతులు కట్టే బిల్లుల ద్వారా ప్రతి ఏటా ప్రభుత్వానికి వచ్చే 436 కోట్ల రాబడికి గండిపడింది. ఫ్రీ కరెంట్ ఎఫెక్ట్ 2004తో అయిపోలేదు. ఇప్పటికీ ఖజానా మీద దెబ్బ పడుతూనే ఉంది. 2004లో 436 కోట్లు ఉన్న రైతు కరెంటు బిల్లులు మొత్తం ఇప్పుడు తాజాగా 3,500 కోట్లకు చేరింది. మొదటి ఫైలు, మొదటి సంతకం చెప్పడానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ అమలు చేయడానికి చూస్తేనే అసలు సినిమా కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ చూస్తున్నది, రేపు చంద్రబాబు చూడబోయేది ఈ సినిమానే.